హంద్రీనివాస్ సుజల స్రవంతి మొదటి దశ ప్రధాన కాలువ వెడల్పు, రెండో దశ ప్రధాన కాలువ, దానిలో అంతర్భాగమైన పుంగనూరు బ్రాంచ్ కెనాల్, కుప్పం బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనుల్లో డొల్లతనం బట్టబయలైంది. గత నెల 24న మల్యాల పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయటం ఆపేయటంతో కాలువలో నీటి ప్రవాహం తగ్గింది. దీంతో అవినీతి బయటపడింది. వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఎలా వృధా అయ్యిందో, నాసిరకం పనులతో కోట్ల రూపాయల్ని ఎలా కొల్లగొట్టారో ఈ కాలువ కళ్లకు కడుతోంది. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో హంద్రీనీవా ప్రధాన కాలువ వెడల్పు మొదటి దశ పనులను ఇష్టారాజ్యంగా చేయడంతో ప్రవాహ ఉధృతికి కాలువ గట్లు కోతకు గురై బలహీనంగా మారాయి. కాంక్రీట్ నిర్మాణాలు ఉన్న చోట్ల నాసిరకంగా చేసిన లైనింగ్ కొట్టుకుపోయింది. ఇక అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో హంద్రీనీవా రెండో దశ, పీబీసీ, కేబీసీ కాలువ సైడ్ స్లోప్స్ సరిచేసి గట్టిపరచకుండా నాసిరకంగా లైనింగ్ చేయడంతో అనేక చోట్ల జారిపోయింది. సిమెంట్, కాంక్రీట్ కొట్టుకుపోయింది. నిబంధనలు తుంగలో తొక్కి పని స్వభావాన్ని మార్చేసి నాసిరకంగా లైనింగ్ చేస్తుండడాన్ని గతేడాది జూలై 14న సాక్షి వెలుగులోకి తెచ్చింది. తొలి దశ ప్రధాన కాలువ విస్తరణ పనులకు సంబంధించి గతంలో చేసినవే మళ్లీ ఇప్పుడు చేసినట్లుగా చూపడంపై అవినీతిని గతేడాది జూలై 16న బహిర్గతం చేసింది. ఆ కథనాలు అక్షర సత్యమన్నది హంద్రీనీవా కాలువను పరిశీలిస్తే స్పష్టమవుతోందని ఇంజనీరింగ్ నిపుణులు, రైతులు స్పష్టం చేస్తున్నారు. రికార్డు సమయంలో పూర్తి చేశామని గొప్పలు చెప్పుకునేందుకు నాసిరకంగా పనులు చేయడం వల్ల 3000 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేసింది. హంద్రీనీవా మొదటి దశ ప్రధాన కాలువలో రోజుకు 3850 క్యూసెక్కులు తరలించేలా వెడల్పు చేసే పనులు, రెండో దశ కాలువ, పీబీసీ, కేబీసీ లైనింగ్ పనులను 3500 కోట్లతో చేపట్టి రికార్డు సమయంలో పూర్తి చేశామని చంద్రబాబు సర్కార్ గొప్పగా ప్రకటించుకుంది. గతేడాది జూలై 17న శ్రీశైలం జలాశయం నుంచి హంద్రీనీవా ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోయడాన్ని అధికారులు ప్రారంభించి మార్చి 24న ఆపేశారు. మొత్తం 248 రోజుల్లో 52.02 టీఎంసీలు తరలించినట్లు కూటమి సర్కార్ చెబుతోంది. ఈ లెక్కన రోజుకు సగటున 2427.46 క్యూసెక్కులను మాత్రమే తరలించారన్నది స్పష్టమవుతోంది. చంద్రబాబు సర్కార్ గొప్పగా ప్రకటించినట్లుగా రోజుకు 3850 క్యూసెక్కులను ఎత్తిపోసి ఉంటే 248 రోజుల్లో హంద్రీనీవా ద్వారా రాయలసీమకు 82.50 టీఎంసీలు సరఫరా అయ్యేవని ఇంజనీరింగ్ నిపుణులు, రైతులు స్పష్టం చేస్తున్నారు. 2019-24 మధ్య కాలువను వెడల్పు చేయకున్నా రోజుకు గరిష్టంగా 2850 క్యూసెక్కులను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తరలించిందని, దీన్ని బట్టి చూస్తే వెడల్పు, లైనింగ్ ముసుగులో చంద్రబాబు సర్కార్ భారీ ఎత్తున ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నది స్పష్టమవుతోందని పేర్కొంటున్నారు. హంద్రీనీవా రెండో దశ కాలువ, పీబీసీ, కేబీసీ కాలువకు సిమెంట్ లైనింగ్ చేస్తే భూగర్భ జలాలు అడుగంటిపోయి బోరు బావులు ఎండిపోతాయని, పంటలు ఎండిపోయి రోడ్డున పడతామని అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల రైతులు వ్యతిరేకించినా చంద్రబాబు పట్టించుకోలేదు. హంద్రీనీవా రెండో దశ ప్రధాన కాలువ 216.30 కిలోమీటర్ల నుంచి 400-500 కిలోమీటర్ల వరకు 5 ప్యాకేజీలుగా విభజించి 520.75 లక్షల విలువైన 3 ప్యాకేజీల పనులు ఈనాడు కిరణ్ బియ్యంకుడు, రాయల రఘుకి చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్టుకు 451.44 లక్షల విలువైన 2 ప్యాకేజీల పనులు సీఎం చంద్రబాబు సన్నిహితుడు బలుసు శ్రీనివాసరావుకు చెందిన బీఎస్ఆర్ ఇన్ఫ్రాకు అప్పగించారు. ఇక పుంగనూరు బ్రాంచ్ కాలువలో 75 కిలోమీటర్ వరకు లైనింగ్ పనులను 2 ప్యాకేజీలుగా విభజించి కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కు 319.6 లక్షలకు అప్పగించారు. పుంగనూరు బ్రాంచ్ కాలువలో 75 కిలోమీటర్ నుంచి వెడల్పు చేయడం, లైనింగ్ పనులను 480.22 లక్షలతో చంద్రబాబు సన్నిహితుడికి చెందిన ఎన్సీసీ సంస్థకు నామినేషన్ పద్ధతిన అప్పగించారు. టెండర్ నిబంధనల ప్రకారం రాతి పొర ఉన్న చోట్ల మాత్రమే షార్ట్ క్రీటింగ్ విధానంలో లైనింగ్ చేయాలి. నిబంధనల్లో ఎక్కడా ఎస్ఎస్ఆర్సీ ప్రస్తావనే లేదు. పని స్వభావం మారితే ఎస్ఎల్డీసీ ఆమోదంతో పాటు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. కానీ టెండర్లో నిర్దేశించిన గడువులోగా పనులు చేయాలనే సాకు చూపించి ఎన్ఎస్ఎస్ఆర్సీ విధానాన్ని కాంట్రాక్టర్లు ప్రతిపాదిస్తే ఆ పనులను పర్యవేక్షిస్తున్న ఇంజనీరింగ్ అధికారులు నోరు మెదపలేకపోయారని జలవనరుల శాఖ అధికార వర్గాలు చెబుతున్నాయి. రాతి పొర లేకున్నా మట్టి పొరకే కనీసం కాలువ సైడ్ వాలుని సరిచేయకుండానే ఇష్టారాజ్యంగా అత్తెసరు మందంతో ఎన్ఎస్ఎస్ఆర్సీ విధానంలో కాంట్రాక్టర్లు లైనింగ్ పనులు కానిచ్చేశారు.
కాలువకు నీటిని విడుదల చేయడంతో ఆ ప్రవాహ ఉధృతికి లైనింగ్ అనేక చోట్ల కరిగిపోయి కొట్టుకుపోయింది. హంద్రీనీవా కాలువ పనుల్లో నాణ్యతను పెడచెవిన పెట్టిన సంస్థలపై ఆర్ఆర్ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసింది. పుంగనూరు బ్రాంచ్ కెనాల్, కుప్పం బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనుల పేరిట కూటమి ప్రభుత్వం తన కాంట్రాక్టర్లకు దోచిపెట్టిందని ఆరోపించారు మదనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రిటైర్డ్ ఇంజనీర్ నిసార్ అహ్మద్. టెండర్ నిబంధనలు గాలికి వదిలేసి ఇష్టారాజ్యంగా దోపిడీకి పాల్పడ్డారని మండిపడ్డారు. ఇది లైనింగ్ పనులు వచ్చిందనో అక్షయ పాత్ర మాదిరి తయారైంది. వచ్చిన వాళ్ళందరూ ఏ కాంట్రాక్టర్ దొరికితే ఆ కాంట్రాక్టర్ దిగేసి వచ్చేది చాలా వర్స్ట్గా క్వాలిటీ మెయింటైన్ చేసేసి ఈరోజు దానికి ఆ రోజే ఒక సంవత్సరం ముందే సాక్షి ఇది వచ్చిందో సాక్షి పేపర్ క్లియర్ కట్గా చెప్పింది. ఇది వచ్చిందనో నీట్గా ఇది టోటల్ వాళ్ళు సంపాదించుకునే దానికి చేస్తున్నారు అని. ఆ పక్క రాయలసీమ రైతులు కూడా ఏం చెప్పారంటే మాకు పర్కులేషన్ ఉండింది వాటర్, దీనివల్ల లైనింగ్ చేసిన దానివల్ల మాకు పర్కులేషన్ కూడా తగ్గిపోతుంది, మాకు అన్ని బోర్లు ఎండిపోతాయి, చేయొద్దని చెప్తే కూడా లేదు మేము కుప్పానికి నీళ్లు సప్లై చేయాలా, మేము అది చేయాలా ఇది చేయాలని చెప్పి ఈ కాంట్రాక్టర్ను పోషించే ఉద్దేశంతో లైనింగ్ పనులు చేశారు. హంద్రీనీవా కాలువ లైనింగ్ పనుల్లో అక్రమాలకు ఇదొక మచ్చుతునక మాత్రమే. రాబోయే రోజుల్లో మరింత డొల్ల బయటపడనుంది. అవినీతి ఆనవాళ్లు ఎక్కడికక్కడ వెలుగులోకి రాబోతున్నాయి. ఈ అవినీతి ఎంత మొత్తంలో జరిగింది, ఏ స్థాయిలో జరిగిందనేది రోజులు గడిచే కొద్దీ బయటపడుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హంద్రీనీవా, పుంగనూరు బ్రాంచ్ కెనాల్, కుప్పం బ్రాంచ్ కెనాల్ కు లైనింగ్ పనులను 3 ప్యాకేజీలుగా విభజించారు. 972.19 కోట్ల రూపాయల విలువైన పనుల్ని ఆర్వీఆర్ కన్స్ట్రక్షన్, బీఎస్ఆర్, ఏఎస్ఆర్, రిత్విక్, మేఘా, పీవీఆర్ సంస్థలకు కట్టబెట్టింది. ఇటీవల కాలువ ప్రవాహం తగ్గటంతో అన్నమయ్య జిల్లా పీటీఎం మండలం బోడిగుట్టపల్లి వద్ద 87వ కిలోమీటర్ నుంచి 88వ కిలోమీటర్ వరకు, పుంగనూరు బ్రాంచ్ కెనాల్ వద్ద నాసిరకం పనుల వల్ల సైడ్ స్లోప్ జారిపోయింది. నాణ్యతా ప్రమాణాలు పక్కన పెట్టి కాంక్రీట్ మిస్సింగ్తో లైనింగ్ పనులు చేపట్టడం వల్ల లైనింగ్ ఇలా కాలువలోకి జారిపోయింది. బోడిగుట్టపల్లిలో స్లోప్ జారిపడిన ప్రాంతం నుంచి మా ప్రతినిధి మూర్తి మరింత సమాచారం అందిస్తారు. హంద్రీనీవా కాలువ పనుల్లో అవినీతి తారాస్థాయికి చేరింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క హంద్రీనీవా 2వ దశ పనులకు సంబంధించి భారీ ఎత్తున అవకతవకలు చోటు చేసుకున్నటువంటి విషయాన్ని సాక్షి టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం సత్యసాయి జిల్లా నుంచి ఇటు పుంగనూరు బ్రాంచ్ కెనాల్కి సంబంధించి వెళ్ళేటువంటి మార్గంలో ప్రస్తుతం మనం 87 కిలోమీటర్ల దగ్గర ఉన్నటువంటి రిటర్నింగ్ వాల్ ఏ విధంగా కూలిపోయింది అనేది ప్రస్తుతంగా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఈ యొక్క పుంగనూరు బ్రాంచ్ కెనాల్ పనుల్లో అవినీతి ఏ స్థాయిలో ఉందనడానికి ఇక్కడ కనిపిస్తున్నటువంటి కూలిపోయినటువంటి రిటర్నింగ్ వాల్లో సైడ్ వాల్ సంబంధించి సిమెంట్ పనులు ఎంత నాసిరకంగా జరిగాయి అనడానికి ఇక్కడ ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఇటు పుంగనూరు బ్రాంచ్ కెనాల్కి సంబంధించి 2వ దశ విస్తరణలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత 3,000 కోట్ల రూపాయలతో పనులు చేపట్టింది. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వానికి వెనుదన్నుగా నిలుస్తున్నటువంటి కంపెనీలకు పెద్ద ఎత్తున కట్టబెట్టినటువంటి చంద్రబాబు సర్కారు నాసిరకం పనులతో ప్రభుత్వానికి భారీ ఎత్తున ఖజానా గండిపడిందనే చెప్పాలి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ యొక్క పుంగనూరు బ్రాంచ్ కెనాల్ 87వ కిలోమీటర్ వద్ద ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో బోడిగుట్లవాండ్లపల్లి దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క బ్రాంచ్ కెనాల్ దగ్గర మనం చూస్తున్నటువంటి నాసిరకం పనులకు నిలువుటద్దంగా నిలుస్తూ ఉన్నాయి. సిమెంట్ పనులు ఏ స్థాయిలో నాసిరకంగా జరిగాయి అనడానికి మనకు కనిపిస్తున్నటువంటి పుంగనూరు బ్రాంచ్ కెనాల్కి సంబంధించినటువంటి పనుల్లో సైడ్ వాల్వ్ అంతా కూడా ఈ యొక్క నాసిరకం పనులకు సంబంధించిన సిమెంట్ పనులన్నీ కూడా నీరు నిలిచిపోయిన తర్వాత ఈ యొక్క అవినీతి బండారం వెలుగు చూసింది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ యొక్క పనుల్లో చంద్రబాబు నాయుడు అనుకూలంగా ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీలకు భారీ ఎత్తున దోచిపెట్టారు. 3,000 కోట్లకు పైగా అవినీతి జరిగినట్లుగా ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం మనం జరుగుతున్నటువంటి పనుల్లో నాణ్యత లేకపోవడం వారి యొక్క నాసిరకం పనులకు నిదర్శనంగా నిలుస్తూ ఉంది. ప్రత్యేకంగా ఈ యొక్క పుంగనూరు బ్రాంచ్ కెనాల్తో పాటు ఇటు కుప్పం బ్రాంచ్ కెనాల్ వరకు కూడా భారీ ఎత్తున ఈ యొక్క హంద్రీనీవా 2వ దశ పనుల్లో అవకతవకలు జరిగినట్లుగా ప్రాథమికంగా నిర్ధారణ అవుతోంది. నాణ్యతను పక్కన పెట్టి అత్యంత నాసిరకంగా చేయడంతో ఈ యొక్క నీటి ప్రవాహం దిగిపోయిన తర్వాత ఒక్కసారిగా నీటి ప్రవాహం ఆగిన తర్వాత వాటి యొక్క పరిస్థితి మనం కాలువల్లోకి జారిపోయినటువంటి సిమెంట్ దిమ్మలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. హంద్రీనీవా కాలువ పనుల్లో జరిగినటువంటి అవినీతిని
వెలికి తీయాలని చెప్పేసి ప్రజలంతా కూడా కోరుతూ ఉన్నారు. ప్రధానంగా యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి యొక్క దోపిడీకి అడ్డుకట్ట వేయాలని చెప్పేసి ఈ యొక్క అన్నమయ్య జిల్లా ఈ యొక్క పీటీఎం మండలంలో ఇటు పొంగనూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కాలువ పనుల్లో జరిగినటువంటి అవినీతిని వెలికి తీసేంత వరకు కూడా పెద్ద ఎత్తున ప్రజలు కూడా పోరాటానికి సన్నద్ధం అవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. పుంగనూరు బ్రాంచ్ కెనాల్లో 75వ కిలోమీటర్ నుంచి 207వ కిలోమీటర్ వరకు లైనింగ్ పనులను ఎన్సీసీ సంస్థకు కేటాయించారు. దీని విలువ అక్షరాల 480 కోట్ల రూపాయలు. అన్నమయ్య జిల్లా పీటీఎం మండలంలో బోడిగుట్టపల్లి 88వ కిలోమీటర్ వద్ద పనులు చూస్తే లైనింగ్ నిర్మాణంలో నాణ్యత మీకే అర్థమవుతుంది. పెద్ద పెద్ద బండరాళ్లను కాలువ పక్కనే వదిలేశారు. అసలు ఇక్కడ పనులు చేశారా లేదా మీరే చూడండి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పొంగనూరు బ్రాంచ్ కెనాల్కి వెళ్ళేటువంటి మార్గంలో సైడ్ వాల్వ్ ఏదైతే సైడ్ వాల్వ్కి సంబంధించి అవినీతి అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయనడానికి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పీటీఎం మండలం బోడిగుట్ట వద్ద ఎలాంటి పనులు చేయకుండానే ఈ యొక్క ప్రాంతంలో కాంట్రాక్టర్లు బిల్లు చేసుకున్నటువంటి ఘటన మనకి ఇక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఓవైపు నాసిరకమైనటువంటి లైనింగ్ పనులు చేస్తూ కోట్ల రూపాయలు దండుకున్నటువంటి కాంట్రాక్టర్లు ఈ యొక్క ప్రాంతంలో అయితే బోడిగుట్టపల్లి వద్ద 87వ కిలోమీటర్ వద్ద ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ యొక్క పొంగనూరు బ్రాంచ్ కెనాల్ సత్యసాయి జిల్లా నుంచి ఇటు పీటీఎం మండలంలోకి అన్నమయ్య జిల్లాలో పీటీఎం మండలం గుడ్డంపల్లి నుంచి ఈ బ్రాంచ్ కెనాల్ ఇటువైపుగా వస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ యొక్క పీటీఎం మండలంలో బోడిగుట్ట వద్ద మొత్తం ఎలాంటి రాక్ వర్క్స్ అనేది చేయకుండా సైడ్ వాల్స్ అనేది చేయకుండానే బిల్లులు కూడా క్లెయిమ్ చేశారు. పొంగనూరు బ్రాంచ్ కెనాల్లో ఈ యొక్క ప్రాంతంలో జరిగినటువంటి అవినీతికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం దృష్టి పెట్టాలి, ఈ అవినీతికి పాల్పడినటువంటి కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం పీటీఎం మండలంలో పొంగనూరు బ్రాంచ్ కెనాల్లో బోడిగుట్టపల్లి వద్ద ఈ యొక్క పరిస్థితి ఇక్కడ ఉంది. రిటర్నింగ్ వాళ్ళు ఎలాంటిది నిర్మాణం చేయకుండా, లెవెలింగ్ పనులు చేయకుండా, సిమెంట్ వర్క్ అనేది చేయకుండా ఎంత నిర్లక్ష్యంగా వదిలేశారనే దానికి మనకి ఇక్కడ ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో ఈ రాక్స్ అనేవి మనకు స్పష్టంగా కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం వారికి అనుకూల సంస్థలకు, కాంట్రాక్ట్ సంస్థలకు ఏ స్థాయిలో దోచిపెట్టింది అనడానికి ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి పొంగనూరు బ్రాంచ్ కెనాల్ నాసిరకం పనులే దానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ యొక్క పనులపైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి సదర్ కాంట్రాక్ట్ సంస్థ పైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలు కోరుతూ ఉన్నారు. హంద్రినివా కాలువ 2వ దశ లైనింగ్ పనుల్లో అక్రమాలకు కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తున్న కూటమి ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదు. పుంగనూరు బ్రాంచ్ కెనాల్, కుప్పం బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనుల పేరిట వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అవినీతిపై తక్షణం విచారణ జరిపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. బోడిగుట్ట వద్ద ఉన్న బ్రాంచ్ కెనాల్లో సైడ్ వాల్ వద్ద పనులు ఎంత నాసిరకంగా ఉన్నాయో మా ప్రతినిధి వివరిస్తారు. పొంగనూరు బ్రాంచ్ కెనాల్ వద్ద మనం ప్రస్తుతం ఉన్నాము. 88వ కిలోమీటర్ వద్ద ఉన్నటువంటి ఈ యొక్క నాసిరకం పనుల్లో భాగంగా ప్రస్తుతం మనకు కనిపిస్తున్నటువంటి పొంగనూరు బ్రాంచ్ కెనాల్ వద్ద సైడ్ వాల్వ్ అనేది ఈ కుప్పం బ్రాంచ్ కెనాల్కి సంబంధించి నాసిరకం పనుల్లో డొల్లతనం మనం ఏ స్థాయిలో కనిపిస్తుందనడానికి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి బోడిగుట్ట వద్ద ప్రాంతంలో నిర్మించినటువంటి పొంగనూరు బ్రాంచ్ కెనాల్ నాసిరకం పనుల్లో ప్రస్తుతం ఈ యొక్క సైడ్ వాల్వ్ వేసేటువంటి సిమెంట్ పనులన్నీ కూడా లైనింగ్ పనులు ఎంత నాసిరకంగా జరిగాయి అనడానికి మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో కాలువ లెవెలింగ్ పనులు 2వ దశ పనుల్లో భాగంగా కోట్లాది రూపాయలు 3,000 కోట్ల రూపాయలు పైగా పనులు అప్పగించడం జరిగింది. ఈ యొక్క కాలువ లెవెలింగ్ పనులు ఎంత నాసిరకంగా ఉన్నాయనడానికి మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి సిమెంట్ పనుల్లో నాసిరకం మనకి ఇక్కడ డొల్లతనంగా కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో ఈ కాంట్రాక్ట్ సంస్థ ఎన్సీసీ సంస్థకు సంబంధించి నాసిరకం పనులు చేయటం, దాని యొక్క డొల్లతనము నీరు నిలుపుదల చేసిన తర్వాత ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ ఉన్నాయి. సైడ్ వాల్వ్ పనులన్నీ కూడా చాలా నాసిరకంగా జరగడంతో ఆ సంస్థ ఏ స్థాయిలో నాసిరకం పనులు చేసింది, ప్రజాధనాన్ని ఏ విధంగా దోచుకుంది అనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తూ ఉన్నాయి. ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపించాలి. పొంగనూరు బ్రాంచ్ కెనాల్కు సంబంధించి లెవెలింగ్ పనుల్లో జరిగినటువంటి అవినీతిని వెలికి తీయాలి.
సదరు సంస్థ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది.